హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇదైతే శుక్రవారం వ్లాగ్ అండి. సో అందరూ కూడా శుక్రవారం త్వరగా పూజ అవి చేసేసుకుని ఉంటారు కదా. సో నేనైతే ఆ రోజు ముందు రోజు గురువారం అయితే నేను తెగ ప్లాన్స్ వేసేసుకున్నానండి. అయితే ఇంకా శుక్రవారం పొద్దున్నే లేవగానే పూజ చేసుకోవాలని చెప్పేసి మొత్తం కూడా పని గురువారం నైట్ చేసేసుకొని పడుకొని తర్వాత పొద్దున్నే లేవగానే ఇల్లు తుడిచేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా అనుకున్నానా. అయితే ఇంకా ఆ రోజు ఏంటో పొద్దున్న బద్ధకంగా ఉందని చెప్పేసి అన్నాం కదా గురువారము. సో ఇంక ఏ పని చేయబుద్ధి కాలేదండి. ఇంకా అట్లా పడుకొని ఉండడము, కూర్చోవడము అట్లా చేసి జాగుగా అయిపోయింది, బద్ధకంగా ఉందన్నమాట. సో ఏ పనైనా సరే అట్లా చేసుకుంటా నెమ్మదిగా ఉన్నాను. అయితే ఇంక ఇట్లా అనుకున్నానా గురువారం నైట్ అప్పటికే 9 అయిపోయింది. 9 8:30 అయిందండి మా వారు వచ్చేటప్పటికి. సో అప్పుడు చెప్పానన్నమాట, బయట ఊడ్చుకొని కల్లాపు ఎంత జల్లేసుకొని ముగ్గేసుకున్నానంటే ఇప్పుడు ఎందుకులే తర్వాత చేసుకో అని చెప్పేసి అన్నారు. శుక్రవారం కదా పొద్దున్నే ఇంకా అని చెప్పేసి పొద్దున్నే లేచి వెంటనే మొత్తం కూడా ఒకేసారి చేసుకో అని చెప్పేసి అన్నారనమాట. సో సరేలే అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే పొద్దున్నే అయితే నేను లేవలేకపోయానండి. నైట్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అనేది ఏదో వేసుకున్నాను అనమాట. సో వేసుకొని పడుకునేటప్పటికి మరి అది దానివల్ల నిద్ర వచ్చిందో మరి ఏమో కానీ అసలు ఇంకా రాత్రంతా నిద్రపోతూనే ఉన్నా. అంటే మామూలుగా ఒక్కసారన్నా లెగుస్తాం కదా. సో అట్లా కాకుండా ఇంకా నైట్ అంతా నిద్రపోతూనే ఉన్నాము. పొద్దున్నే ఇంకా లేవగానే టైం చూసేటప్పటికి 6:30 6:30 అయిందనమాట. సో ఇంకా సరేలే, అమ్మో అసలు బయట కూడా ఓడవలేదు ఎట్లా అని చెప్పేసి అనుకొని ఇంకప్పుడు వెంటనే లేచి ముగ్గేసి బయట ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చి పనులు చేసుకున్నానండి నెమ్మదిగా. సో అప్పటికి ఏమైందంటే ఇంకా ముగ్గు వేసి లోపలికి వచ్చాను కదా, ఇల్లంతా ఒకసారి అక్కడ చక్కబెట్టి తర్వాత ఊడుస్తాం కదండి. సో అట్లాగా అంట్లు తోమిన తర్వాత చక్కబెట్టి ఊడుద్దాం అనుకుని కాఫీ తాగడానికి కూర్చున్నాము. సో కాఫీ తాగేసి వచ్చి అంట్లు తోముకుంటున్నాను. అంట్లు తోముతుంటే ఏందో బాగా అసలు తలంతా ఊపేసినట్టు అనిపించింది అనమాట. మరి అది బీపీ వల్ల ఎక్కువైందో తక్కువేం కాదులేండి. నాకు హై బీపీ ఉంది. పిల్లని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు బీపీ అటాక్ అయిందనమాట. అప్పుడు ఉన్న కొన్ని గొడవల వల్ల వాటి వల్ల. సో అప్పుడు వచ్చింది, నాకైతే ఇంకా పోలేదు. సో ఇంకా దానివల్ల తలంతా తిరగడము అట్లా అయిపోయిందనమాట. సో ఇంకా అట్లా ఉన్నప్పుడు ఎందుకులే నేను చేస్తానని చెప్పేసి అనేటప్పటికి సరేలేండి అయితే మొత్తం కూడా ఒకసారి ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత మొత్తం ఇల్లు చక్కబెట్టేసేసి మీరు చేదురు కానీ అని చెప్పేసి అన్నానమాట. సో నేనైతే ఇంక మొత్తం కూడా అంట్లు తోమేసిన తర్వాత ఒకసారి అట్లా కూర్చొని తర్వాత ఇంకా ఇల్లంతా చక్కబెట్టేసుకొని ఇల్లు ఊడ్చుకొని వచ్చేలోపు మా వారేమో మినరల్ క్యాన్ తీసుకొని వచ్చారన్నమాట. టిన్ వాటర్ తీసుకొని వచ్చి, మా ఇంట్లో ఏంటంటే నేను ఇల్లు ఊడ్చి ఇల్లంతా చక్కబెట్టుకుంటే చాలు, ఇల్లు మాత్రం మా వారు తుడుస్తారనమాట. అదేంటో నాకు అర్థం కాదు. సో మా వారు కూడా అంటారు, ఎక్కడ చేస్తావులే ఇంత అని చెప్పేసి. ఇంకా ఆ ఇల్లు తుడవడం మాత్రం మా వారు అయితే చేస్తారండి. నీట్గా తుడుచుకొని వస్తారు ఎక్కడిగా అక్కడ. ఇల్లు ఊడుస్తానని కూడా అంటారు, కాకపోతే మొత్తం మీరు చేయలేరులేండి అని చెప్పేసి నేనైతే ఇల్లు ఊడ్చుకొని వచ్చి పూరీ కర్రీ అదంతా వేస్తున్నాను అనమాట. చేస్తే ఇంకా తర్వాత పూరీలు వేడిగా వేయొచ్చులే అని చెప్పేసి పూరీ కర్రీ అది చేస్తుంటే ఈలోపు మా వారు తుడుచుకొని వచ్చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట. సో పూరీ కూర అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే పూరీలు చేయడం దగ్గర నుంచి మీకు వీడియో అయితే పెట్టాను అనమాట. సో పూరీలు ఒక పక్కన ఒత్తుతుంటే మా వారేమో అక్కడ పూజ చేసుకుంటున్నారు. నేనైతే తర్వాత ఇంకా పూరీకి కాల్ చేశాను అనమాట. సో మా వారైతే ఇంకా మాకైతే పూజ గది కిందకు ఉంటుందండి. అక్కడ అసలు మా ఇంట్లో పూజ గది అనేది లేదు. కాకపోతే మేము అక్కడ షోకేస్ దగ్గర పూజ గది దాకా పెట్టుకునేవాళ్ళు అనమాట మేము రాకముందు మా వాళ్ళు. సో అందుకని మేము ఇంకా అక్కడ చేసుకోవడం మాకు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు కిందకి పెట్టేవాళ్ళు. సో మరి కిందకి అయితే ఉండకూడదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకొంచెం పైకి పెట్టుకున్నా. పైన షోకేస్ ఇంకొంచెం మనకి గుండెల పైకి ఉండాలంటారు కదండి దేవుళ్ళు ఎవరైనా సరే. సో దేవుడు గూడు. సో మాకైతే అక్కడ ఇంకా ఛాన్స్ లేదు. మేబీ ఇంకా ఇల్లు మారితేనే కానీ చేసుకోవడానికి ఉండదన్నమాట సపరేట్గా. సో చూడాలండి, మా వారికి చెప్తున్నాము ఇంకా ఆ టైం ఎప్పుడు వస్తుందో మారాలనేది. సో చూడాలి. సో ఇక్కడైతే వీడియో రన్ అవుతూ ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియోస్ మీకు ఎంటర్టైన్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలానే వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి. ఇంక ఇక్కడ బట్టలు అయిపోతే 10ంటికి నేను కొంచెంసేపు కూర్చున్న తర్వాత బట్టలు ఆరేసాను అనమాట. తల తిరుగుతుందని చెప్పాను కదండి. హాయ్ అండి, ఇదైతే శుక్రవారం వ్లాగ్ అండి. సో టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన అంట్లన్నీ తోమేసేసాను. సో ఈరోజు అయితే కొంచెం హెల్త్ బాగోక పొద్దున్నే చేసుకోవాల్సిన పని అంతా కూడా చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇదంతా కూడా టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన అంట్లు. పొద్దున పూరి చేశాను కదండి, సో అదంతా గట్టు మొత్తం మళ్ళీ పొద్దున తుడిచాను, మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి తుడిచాను అనమాట. సో తుడుచుకున్న తర్వాత ఇదైతే ఇక్కడే ఆరేస్తాను, లేదంటే ఒక్కోసారి ఇక్కడ ఆరేస్తాను, ఎందుకంటే హ్యాండీగా ఉంటుంది కదండి. సో ఏమన్నా పడినా సరే వెంటనే తుడుచుకోవడానికి తడి క్లాత్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు అయితే బీరకాయ వంట చేసేస్తున్నానండి. బీరకాయ కూర టమాటా వేసి, సో కారం కూడా వేసేసాను. ఈరోజు కొంచెం హెల్త్ అది బాగోక పొద్దున్నుంచి పొద్దున్న లేచిన తర్వాత బాగానే ఉందండి. తర్వాత మరి బీపీ హై అయిందో ఏమో కానీ తల తిరుగుతున్నట్లు అనిపించింది అనమాట. ఇంకా ఉడకాలి బీరకాయ కూర. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి రైస్ అనేది పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి టైం 1 గంట. సో ఇప్పుడు వచ్చేసి టైం 1 గంట అయింది. సో మొత్తం కూడా పని మొత్తం మళ్ళీ ఒకసారి చేసేసుకున్నాను అనమాట. మొత్తం కూడా అక్కడ సర్దేసేసి, సో అక్కడంతా గజిబిజిగా ఉన్నట్లు ఉంటుంది కానీ నీట్గానే సర్ది పెడతానండి. సో మిక్సీ జార్లు, ఇంకా అవసరం లేని ప్లాస్టిక్ సామాన్లు అవి ఉంటాయి కదా డబ్బాలు, సో అవంతా ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాలి. ఈసారి ఇంకా రేపు మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పిల్లకి వ్యాక్సిన్ వేయించాలి. సో వ్యాక్సిన్ వేయిస్తే మనకి ఒక 3 days అనేది జ్వరం వస్తుంది కాబట్టి ఒక 3 days అక్కడ ఉండి మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా May 1 వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి May 1 వస్తుంది. May 1 వస్తే మళ్ళీ ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వాలి నేను. సో చూడాలి తర్వాత నీట్గా సర్దుకోవడమా ఏంటా అనేది. సో ఇంక ఇప్పుడైతే నేను ఫన్మోజీ ఉంది కదండి ఛానల్, సో అది పెట్టుకొని నేను అందులో వీడియోస్ అనేవి ఫిల్మీమోజీ కానీ ఫన్మోజీ నాకు ఇవి భలే ఇష్టం అన్నమాట. సో ఇంకా ఎప్పుడు కూడా కుదిరినప్పుడు అదే పెట్టుకుంటా. గోరా ఉంటాడు కదా ఫన్మోజీలో, నాకు క్యారెక్టర్ భలే నచ్చిద్ది అనమాట. సో అవి చూస్తా ఇంకా పని చేసేసుకుంటాను. ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి ఇంక ఈరోజు సాయంత్రానికే మొత్తం కూడా పని చేసేసుకుంటాను. ఇంట్లో ఒకసారి ఊడ్చి తొడవడము, పొద్దున ఆల్రెడీ తుడిచి ఇంకా మా వారు ఏం చేశారంటే, నాకు ఈరోజు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి బీపీ డౌన్ అయిందో ఎక్కువైందో అర్థం కాలేదు. సో మా వారు పూజ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అవన్నీ నేను సర్దుతాను మళ్ళీ సాయంత్రం ఒకసారి. మళ్ళీ ఒకసారి నా అంతా కూడా అది క్లీన్ చేసేసి వెళ్ళాను అనుకోండి, నాకు మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. సో ఒక బీరకాయ కూర అయితే మగ్గుతుందన్నమాట. రైస్ కూడా అయిపోవచ్చింది. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లు ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా కనుక కొంచెం ఏదైనా మీకు ఎంటర్టైన్గా అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఉంటానండి, బాయ్.